Father Films, production number 1, God Saab. Thanks to media and special thanks to Madam Gariki ఎందుకంటే మమ్మల్ని వచ్చి దీవించినందుకు. సో కృష్ణరాజ్ సార్కి ఫ్యాన్స్ మేమందరం యాక్చువల్గా. సో ఆయన లేరు, మేడం వచ్చారు. చాలా థ్యాంక్స్ మేడం వచ్చినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. రెఫర్ అయ్యారు అండ్ కంగ్రాచులేషన్స్ మాస్టర్, చాలా కష్టాలు చూశారు అండ్ మీ లైఫ్లో ఇది ఒక కొత్త స్టెప్ మీరు వేయబోతున్నారు. డైరెక్షన్ గౌడ్ సాబ్లోనే ఆ టైటిల్లోనే ఒక హిట్ అనే పదం కనబడుతుంది, గౌడ్ సాబ్ ఎట్లనో ఏం సంగతి అన్నట్టు. సో కంగ్రాచులేషన్స్ మాస్టర్. ఐ విష్ ఆల్ ద టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ అండ్ భాను మాస్టర్కి ఈ మూవీ ప్రొడ్యూసర్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద టీమ్ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీకు నన్ను ఇక్కడ పిలిచినందుకు. థ్యాంక్స్ అలాట్. గణేష్ మాస్టర్ చేతుల మీదుగా డైరెక్షన్లో చేయాలని రాసిపెట్టుంది, అందుకనే ఈరోజు మంచి రోజు. మాస్టర్ కూడా చాలా మంచి వ్యక్తి, నాకు పర్సనల్గా కూడా తెలుసు. ఆయన మంచి కొరియోగ్రాఫర్. ఆయన మూవీ తీస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది. ఫోన్ చేయగానే నేను మీరు రావాలి అంటే డెఫినెట్గా వస్తాను, ఎందుకంటే విరాట్ చాలా మాకు కృష్ణరాజు గారికి చాలా ఇష్టం ఈ అబ్బాయి. ఆ రోజు వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడే చెప్పారు కృష్ణరాజు గారు, చాలా మంచి నీదో చాలా ఈజీ ఉంది యాక్టింగ్లో, నువ్వు మంచి హీరో అవుతావని కృష్ణరాజు గారు ఆ రోజే దీవించారు ఈ అబ్బాయికి. ఇంక ఈ అబ్బాయికి తిరుగుండదు, అలా మంచి హీరో. మన మాస్టర్ చేతుల మీదుగా పెద్ద హిట్ ఈ సినిమా. గౌడ్ సాబ్ మంచి టైటిల్లోనే మంచి మాస్ కనిపిస్తుంది మాస్టర్. సో ప్రొడ్యూసర్స్ కూడా రాజు, కార్తీక్ వీరందరూ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్స్. వాళ్ళ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కూడా అప్పుడు కోవిడ్ టైంలో మేము చూడటం జరిగింది, నేను కూడా. చాలా మంచి మూవీ అది. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, బాబుకి మంచి పేరు రావాలి, గణేష్ మాస్టర్కి, ప్రొడ్యూసర్స్కి, అక్కడ కృష్ణరాజు గారి ఆశీస్సులు ఉంటాయి, నా ఆశీస్సులతో పెద్ద హీరో అవ్వాలి మా విరాట్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సీనియర్ మాస్టర్స్కి అండ్ రాహుల్ జీకి అండ్ గణేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే చాలా 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 ఉన్నాయి. అది పోయి నాకు అడిగితే నేను ఎన్ని చెప్తానంటే అది దానికి లెక్కలు ఉండవు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గణేష్ మాస్టర్కి గౌడ్ సాబ్ కోసం అండ్ ఆయన డైరెక్టర్ అవుతున్నారు ఇది ఫస్ట్ మూవీ. ఐఎమ్ సో కంగ్రాచులేషన్ మాస్టర్జీ. నేను మీకు ఎంత కాంగ్రాట్స్ చెప్పినా మీ ముందు నేను మీ అసిస్టెంటే, మీకంత చిన్ననే మాస్టర్జీ.
స్టార్టింగ్ కొంచెం చెప్తాను. మాస్టర్కి నేను అసిస్టెంట్, నేను కంబ్యాక్ అయిన తర్వాత నేను మాస్టర్కి అసిస్టెంట్ చేయడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ 6 o'clock ఆయన హార్డ్ వర్క్. నేను 15 కొరియోగ్రాఫర్స్కి అసిస్ట్ చేశానండి. అందరు నాకు గురువులు. బట్ గణేష్ మాస్టర్ దగ్గర ఎక్కువ సాంగ్స్ చేశాను. ఎన్ని సాంగ్స్ చేశానంటే లెక్కలే లేవు. అండ్ మార్నింగ్ 6 o'clockకి రిహర్సల్ స్టార్ట్ అయిపోతుందండి. హుక్ ఆర్ క్రూక్. ఏ రోజు 10 minutes అబ్బా లేట్ అయిపోయింది, బైక్లో వెళ్తున్నాను లేట్ అయిపోయింది అంటే ఆయన 6:10కే డాన్స్ చేస్తూనే ఉంటారు. వామ్మ ఈ మనిషి ఏంటి 10 నిమిషాలు కూడా ఇంత లేట్ చేయడా అని ఆ ఫీల్ అయిపోతుంది. 6 నుంచి 1 వరకు డాన్స్ 1 to 2 బ్రేక్ అండి. మళ్ళీ 2 నుంచి 6 బాబ్రే. ఆ టైంలో నేను కంబ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది టాలెంటెడ్, ఇప్పుడు అంటే సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎట్లా కూడా డాన్సెస్. ఆ టైంలో మాకు లేకుండే అండి, ఒక 10-15 years బ్యాక్ మాకు లేకుండే. ఆ టైంలో బాయ్స్ నీ మూమెంట్ చేస్తే, ఇప్పుడు నీ మూమెంట్స్ అప్పుడు చాలా ఫేమస్. లెగ్స్ మూమెంట్. ఇప్పుడు అంటే లైట్ పైన అంతా చేసేది ఇప్పుడు ట్రెండ్. అప్పుడు అంత కిందనే బాల్ ఆడాలి. సో ఆ టైంలో బాయ్స్కి ఇస్తే ఇప్పుడు గణేష్ మాస్టర్ అందరు గర్ల్స్కి పిలిపించి చేయాలా, బాయ్స్ గర్ల్స్కి తేడా ఉండవు. ఆ టైంలో నాకు నీ మూమెంట్స్ చేయించారంటే గణేష్ మాస్టరే. నాకు రాని మూమెంట్స్ వచ్చిందంటే గణేష్ మాస్టర్. ఇది ట్రూత్. సో ఐ జస్ట్ వాంట్ టు సే మాస్టర్జీ. అండ్ నేను ఎన్ని సాంగ్స్ చేశానంటే ఆయన దగ్గర ఎన్ని నేర్చుకున్నానంటే లైఫ్లో నాకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పాజిటివిటీ. ఎవరి గురించి పాజిటివ్. సో ఆ ఎన్వైరన్మెంట్ ఏమవుతుందంటే వెన్ యూ ఆర్ ఇన్ అ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ యూ బిల్డప్. థ్యాంక్ యూ మాస్టర్జీ. నేను ఇదే కాదు, అయినో మన గణేష్ మాస్టర్ ఇది చేసేటప్పుడు డెఫినెట్లీ హీస్ గోన్ అ రాక్. అండ్ డెఫినెట్లీ నాకు తెలుసు ఆ మూవీ దేత్తడి పోచమ్మ గుడి ఉంటుంది. అండ్ ఇంకా ఏం చెప్పాలో తెలీదు. బట్ గణేష్ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్జీ. కాలు మొక్కనియండి మాస్టర్జీ, ఏం కాదులే, ఒక్కసారి మొక్కనియండి. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఐ కెన్ సే. దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. దెన్ మా మీడియా టీం అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి నన్ను బ్లెస్ చేస్తున్నందుకు, మా టీంని బ్లెస్ చేస్తున్నందుకు. సో ఇక్కడికి వచ్చిన నన్ను బ్లెస్ చేయడానికి మార్నింగ్ వచ్చిన సుకుమార్ సార్ గారికి, మళ్ళీ శ్యామలా మేడం గారికి, ఇంకా రాహుల్జీకి, ఇంకా రచారవి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను స్పెషల్ థ్యాంక్స్ టు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే మా డైరెక్టర్స్తో పాటు మా పవన్ సార్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు సాంగ్స్ విషయంలో. సో ఇంకా త్రివిక్రమ్ సార్ గారికి, అనిల్ రావుపూడి సార్ గారికి అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నాకు పని ఇచ్చి చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఇంత పని నేర్చుకొని ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగాను. సో ఇప్పుడు అందరికి థ్యాంక్స్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో ఇండస్ట్రీ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చేది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాము. అదే మా గౌడ్ స్వాప్ ద్వారా వస్తున్నాను. సో క్లాప్స్ కొట్టండి ప్లీజ్. సో గౌడ్ సాప్ ఏ ట్రూ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి ట్రూ లవ్గా ప్రేమిస్తుంది, ఒక అబ్బాయి ట్రూ లవ్గా ప్రేమిస్తారు. అదే గౌడ్ స్టాప్ స్టోరీ. ఇద్దరు ట్రూ లవర్స్ స్టోరీ ఇది, సింపుల్గా చెప్పాలంటే. సో నాకు తెలిసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో. దీనికి ఫస్ట్ టైం మా ప్రొడ్యూసర్ గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం చేసిన ప్రొడ్యూసర్ గారు వచ్చి ఒక 20-30 minutesలో కథ విన్నారు. వినేసి ఇమ్మీడియట్లీ స్టార్ట్ అన్నారు. అంతే, ఒకటే మాట, ఇమ్మీడియట్లీ స్టార్ట్. అసలు ఇంకేం లేదు. సో దానికి ముందు మా వీరాట్జీ ఫాదర్ గారు రాజు గారు, సో ఆయన కూడా సేమ్ సార్ లాగానే ఫీల్ అయ్యారు. సేమ్ 20 minutes విన్నారు, ఆయన కూడా సూపర్గా ఉంది అన్నారు. సో ఇట్లా అందరు సూపర్ అంటూ వెళ్తున్న కథనే గౌడ్ సాబ్. ఇంతమంది సూపర్ అన్నాకనే ఇక మీ ముందుకు వచ్చింది ఇది, లేకపోతే వచ్చేది కాదు. ఒక్కరన్నా బాగలేదంటే వచ్చేది కాదు. సో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేను ఇప్పుడు, నెక్స్ట్ మీట్లో చెప్తాను డెఫినెట్గా. సో మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి. సో మా టీంని ఇంట్రొడ్యూస్ చేస్తాను. మా ప్రొడ్యూసర్ గారు నాగరాజ్ గారు, అండ్ కార్తిక్ గారు, అన్మోర్ ప్రొడ్యూసర్ గారు, మా డిఓపి ఆర్ఎం స్వామి గారు, అండ్ మా విరాట్ మై హీరో, అండ్
వెంకటరమణ సార్ గారు, వన్ మోర్ ప్రొడ్యూసర్ గారు, అండ్ వెంగి మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో మై క్రియేటివ్ హెడ్ భాను మాస్టర్ గారు, రండి బాను. సో ఇంకా టీం కూడా ఉంది, నేను నెక్స్ట్లో పక్కా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. వాళ్ళందరూ వెరీ టాలెంటెడ్, వాళ్ళందరూ నా వెనుక ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ వరకు రాగలిగిన. రైటింగ్ సైడ్ అన్ని సైడ్ ఉన్నారు. సో రైటింగ్ సైడు దేవా, ఇంకా లక్ష్మణ్, చాలామంది వర్క్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై టీమ్, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు నాతో పనిచేస్తారు, ఇక ముందు కూడా చేయబోతున్నారు. మేమందరం కలిసి మీకు ఒక అద్భుతమైన సినిమాని ఇవ్వబోతున్నాము. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. యూత్ఫుల్ లవ్ స్టోరీ, సాంగ్స్కి సాంగ్స్, కథకి కథ, మాటలకి మాటలు అన్నీ ఉండే సినిమా అండి ఇది. యూత్ఫుల్ లవ్ స్టోరీ అండి ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువగా చెప్పలేను నేను ఇప్పుడు, నెక్స్ట్ ఖచ్చితంగా డీటెయిల్స్ ఇస్తాను. స్లోగా ఒకటి చెప్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందుగా ప్రెస్ అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ఫర్ సపోర్టింగ్ అస్. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గారు వచ్చి ఆయన వాల్యుబుల్ టైంలో మాకు కొంచెం ఇచ్చి ఫర్ మేకింగ్ దిస్ డే మోర్ మెమరబుల్ ఫర్ అస్. అండ్ అలాగే మా శ్యామల ఆంటీ వచ్చారు, అండ్ షీ గేవ్ అవర్ బ్లెస్సింగ్స్, అండ్ షీ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ టు బీ ఫ్రాంక్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ అవర్ డే. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే, దిస్ మూవీ విల్ బీ అ మోస్ట్ చెరిష్ వన్ ఫర్ మీ అండ్ ఫర్ మాస్టర్ అండ్ ద హోల్ టీమ్. అండ్ మా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ కింద నిలిచిపోతుంది ఇది. స్టోరీ లైన్ కానీ ఎవ్రీథింగ్ విచ్ హీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా హీ ట్రై టు గివ్ ద బెస్ట్. ఎంతైతే అంత కష్టపడదామని ప్రతి ఒక్క టెక్నీషియన్ దే ఆర్ రెడీ టు గివ్ ఎనీథింగ్ ఫర్ దిస్ మూవీ. సో అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్స్ గురించి వస్తే మా రాజు గారు, కార్తిక్ గారు అండ్ వెంకటరమణ గారు, దే ఆర్ రియల్లీ ప్యాషనెట్ పీపుల్ అండి. ఇప్పుడు దాకా 4-5 ఎప్పుడు కలిసినా కూడా మూవీ బాగా చేయాలి, మూవీ హిట్ కొట్టాలి, దానికోసం ఏ కాంప్రమైజ్ అవ్వకూడదు అని మాత్రమే మాట్లాడే తప్పితే ఇంతలో చేయండి ఇంత తగ్గిద్దామని ఏమీ లేకుండా వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఫిలిం. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం మంచి హిట్ ఇచ్చాం, దాని తర్వాత అలాగే ఇంకో మంచి హిట్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు సార్, మీరు ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తూ మనం మళ్ళీ వర్క్ చేయాలి. ఓకే, అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. ఇందులో ఉన్న త్రివిక్రమ్ గారికి, అలాగే సుకుమార్ గారికి, అలాగే అనిల్ రావుపూరి గారికి, ఈరోజు వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ టైమ్ అండ్ మేకింగ్ దిస్ డే మోర్ మెమరబుల్ ఫర్ అస్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఉండేది, సో దాంట్లో యంగ్స్టర్స్గా ఫస్ట్ స్టార్ట్ చేసింది గణేష్ అన్న. ఆయన దగ్గర నేను డాన్సర్గా చేయటం నిజంగా చాలా హ్యాపీ. అండ్ అలాంటి గణేష్ అన్న దగ్గర ఈరోజు ఆయన డైరెక్షన్ చేస్తుంటే గౌడ్ సాబ్ అనే టైటిల్ పెట్టారు. సో చాలా బాగుంది, అండ్ నిజంగా చాలా బాగుంది టైటిల్ గౌడ్ సాబ్. అండ్ ఈరోజు డైరెక్షన్ చేయటం అనేది నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే డైరెక్షన్ ఒక 24 క్రాఫ్ట్స్ మెయింటైన్ చేస్తూ ఒక సినిమాని రిలీజ్ చేస్తూ, అంటే అంత ఒక డైరెక్షన్ అంటే ఈజీ కాదు, ఎన్నో కోట్లు నమ్మి పెట్టడం అనేది. సో అది మీ మీద నమ్మి ప్రొడ్యూసర్ గారు పెట్టడం అనేది చాలా గ్రేట్. అండ్ ఐ హోప్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ సక్సెస్ అవ్వాలి, గౌడ్ సాబ్ పెద్ద హిట్ విజయాన్ని అందుకోవాలి. అండ్ అలాగే మీరందరూ కూడా ఇండస్ట్రీలో హీరోస్ కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మిగతా టెక్నీషియన్స్ కానీ, వీళ్ళందరూ మమ్మల్ని అందరినీ చాలా ఆదరించారు. సో మంచి కొరియోగ్రాఫర్గా ఎలా మమ్మల్ని ఎంకరేజ్ చేశారో అలానే ఒక మంచి డైరెక్టర్ కూడా గణేష్ అన్నతో స్టార్ట్ చేసి, ఆల్రెడీ మా యూనియన్ నుంచి ఒకరు బిన్ని మన విజయ్ బెన్ని నా స్వామిరంగా నాగార్జున గారు ఆయన అవకాశం ఇవ్వటం జరిగింది. సో ఒకరు స్టార్ట్ చేశారు, ఇంక దాని తర్వాత మేమంతా స్టార్ట్ చేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ 24 క్రాఫ్ట్స్కి అండ్ ఇండస్ట్రీకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాను నా ఫ్రెండ్ అండ్ నా దగ్గర అసిస్టెంట్గా చేయడం జరిగింది. బట్ అసిస్టెంట్ కదా, ఒక ఫ్రెండ్ లాగా నాకు అప్పట్లో సపోర్ట్ చేశారు. అండ్ ఈరోజు మంచి మాస్టర్గా ఎదిగి మంచి ప్లేస్లో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే యానీ, సో తిను నాకు అసిస్టెంట్గా చేసి ఈరోజు మంచి పొజిషన్లో ఉంది. అండ్ అందరు ఇలా ముందుకు వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలి.
ఏదైతే స్టార్ట్ చేశారో ఈ సినిమా, సో మంచి విజయాన్ని అందుకొని మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ హీరో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న మాట అండి జానీ మాస్టర్ గురించి. ఎందుకంటే గణేష్ మాస్టర్ జగడం అనే సినిమాలో తను ఒక డాన్సర్గా ఉండి తను కూడా కెరియర్పై ఎంతో ఫోకస్ చేసి, నిజంగా తను ఫస్ట్ మాస్టర్ అయినప్పుడు నేను దానికి నన్ను పిలిచి భాను నాకు అసిస్టెంట్గా చేయాలని చెప్పి నేను అప్పుడు గమనించాను తన ఫోకస్ని, తన డెడికేషన్ని. నేను జగడంకి అసిస్టెంట్ని, తను డాన్సర్. అలాంటి పొజిషన్ నుంచి ఈరోజు జానీ మాస్టర్ ఏ స్థాయిలో ఉన్నాడో అందరికీ తెలుసు. నిజంగా ఆయన ఫోకస్కి, ఆయన డెడికేషన్ అప్రిషియేట్ చేస్తూ మా గౌడ్ సాబ్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ జానీ మాస్టర్.